ప్రభువు మీతో నుండనగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలు అనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 33వ వచనము నుంచి 35వ వచనము వరకు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరే. సిమయోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. వ్యాకుల మాత పండుగను కొనియాడేటువంటి మనము పరిశుద్ధ మరియ తల్లి తన జీవితంలో ఎముడ్చుకున్నటువంటి బాధలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రభువు శారీరకంగా తన శిలువ బలిని సమర్పిస్తే రక్షణ కార్యములో సహకారిణి అయిన మరియ తల్లి మానసికంగా తన జీవితాన్ని బలిగా సమర్పిస్తూ ఉంటుంది. తన నుంచి వేరుబడినటువంటి తన కుమారుడు, తన శరీర రక్తాలు పంచుకున్నటువంటి తన బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మానవాళి పాపముల కోసము తనను తాను బలిగా సమర్పించుకునే నేపథ్యములో అవే బాధలను తన హృదయములో తన మనస్సులో ఆ మరియ తల్లి భరిస్తూ ఆ ప్రభువుని అనుసరిస్తూ మన రక్షణ కార్యానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇట్టి రక్షణ మాత అయినటువంటి ఆ తల్లిని వ్యాకుల మాతగా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ పండుగ మొట్టమొదటిసారిగా 1668వ సంవత్సరములో సర్వైట్ ఆశ్రమ గురువులకు అనుమతించబడుతూ ఉంటుంది. వాళ్ళు మాత్రమే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాతనే 1814వ సంవత్సరములో 7వ భక్తినాథ పాప గారు యావత్ శ్రీ సభ ఈ పండుగను కొనియాడాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. దీని వెనుక ఒక ముఖ్యమైనటువంటి కారణం మనకు కనిపిస్తూ ఉంటుంది. అవి ఫ్రెంచి తిరుగుబాటు రోజులు. పాపుగారు 1800వ సంవత్సరంలో పాపుగారుగా అయిన తరువాత ఈ ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్కు ఈయనకు విభేదాలు కలుగుతూ ఉన్నాయి. ఆ విభేదాల లోతుల్లోకి మనము వెళ్ళకపోయినప్పటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటిలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారము పాపుగారి ఆధీనములో ఉన్నటువంటి కొన్ని ఆస్థానాలను ఫ్రెంచి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంది. నెపోలియన్ వాటిని వెనక్కి తీసుకోవాలి అని, అదేవిధంగా ఈ శ్రీ సభ యొక్క కార్యకలాపాల పర్యవేక్షణ తానే తీసుకోవాలి అని, అలాగే అనేక చోట్ల బిషప్ గార్ల నియామకము కూడా ఈ నెపోలియన్ చక్రవర్తి చేస్తూ ఉండేవాళ్ళం. ఈ సందర్భంలోనే నెపోలియన్కు 7వ భక్తినాథ పాపు గారికి ఒక ఒప్పందము కుదుర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు అనుకున్న అలాంటివి ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాల గురించి సంతకం పెట్టాలి అని చెప్పి పాపు గారిని కోరినప్పుడు ఈ ఒప్పందం ఆయనకు పెద్దగా రుచించలేదు. ఆ తిరస్కరణకు కారణంగానే
బలవంతంగా ఆయన చేత ఒకవైపు ఒప్పందాన్ని ఒప్పుకునేటట్లుగా చేస్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత రకరకాలైనటువంటి అంశాలతో నెపోలియన్తో విభేదించినటువంటి పాపు గారిని దాదాపు 6 ఏళ్ల పాటు నిర్బంధించారని మనం చెప్పుకోవాలి. ఒక లేక కిడ్నాప్ చేశారనో బహిష్కరణ చేశారనో ఏ మాట వాడినప్పటికీ కూడా 6 ఏళ్ల పాటుగా పాపు గారిని వాళ్ళు నిర్బంధిస్తూ ఉన్నారు. రకరకాల చోట్లకు తిప్పుతూ ఉన్నారు. 6 ఏళ్ల తర్వాత తిరిగి 1814వ సంవత్సరంలో పాపు గారు తిరిగి వెనక్కి వచ్చినప్పుడు మరియ తల్లికి జ్ఞాపకంగా, అంటే తాను పడినటువంటి ఆ బాధల నుంచి భగవంతుడు విముక్తి చేశారు కాబట్టి దానికి గుర్తుగా ఈ పండుగను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అప్పటిలో నెపోలియన్ చక్రవర్తి ఆధీనంలోనే ఇటలీ, ఫ్రాన్సు, జర్మనీలు ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి. వాటి విమోచనకే ఆయన పడినటువంటి పాట్లు, బాధలు, వీటినన్నిటినీ జ్ఞాపకం చేసుకొని తాను పొందినటువంటి ఆ బాధలు, 6 ఏళ్ల పాటు తాను అనుభవించినటువంటి ఆ వ్యాకులాలను జ్ఞాపకం చేసుకుంటూ మరియ తల్లి మరింత ఎంత ఎక్కువగా మన రక్షణ కోసం బాధపడ్డారు అనేటువంటిది జ్ఞాపకం చేసుకొని అందుకు కృతజ్ఞతగా ఈ పండుగను యావత్ శ్రీ సభ కొనియాడాలి అని చెప్పి పాపు గారు సూచిస్తూ ఉన్నారు, ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మనము ఈ పండుగను చేసుకునేటువంటి నేపథ్యంలో ప్రారంభము ఎట్లా ఉన్నప్పటికీ కూడాను ఈ వ్యాకుల మాతను అనునిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మరియ తల్లి జన్మదినము రోజున మనము ఒక అంశాన్ని ధ్యానం చేశాము, అది జీవితము పూలపాన్పు కాదు అని. ఆమె తన జీవితం అంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులతోటి, బాధలతోటి, కష్టాలతోటి, ఆందోళనలతోటి కొనసాగుతూ ఉంటుంది. ఆమె దేవునికి తల్లి కాబోతుంది, లేక దేవునికి తల్లి అయినప్పటికీ కూడా ఆమె ఏ పాపము లేకుండా పుట్టడమే కాకుండా పాపము తన దరి చేరకుండా తనను తాను సంరక్షించుకున్నప్పటికీ కూడా ఆనందమయమైనటువంటి జీవితం మాత్రం కాదు. ఆమె జీవితం అంతా కష్టాలతోటే కూడుకున్నటువంటిదే. ఆమె జీవితంలో పొందినటువంటి కష్టాలు ప్రముఖమైనటువంటివి 7 వ్యాకులాలు మనము చెప్పుకుంటూ ఉంటాము. అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టాలు, ఆమె హృదయాన్ని చీల్చినటువంటి ఘట్టాలు 7 వ్యాకులాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది ఈరోజు మనం సువిశేషములో చదువుకున్నటువంటిదే. బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించినప్పుడు సిమియోను ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. వాస్తవానికి ఇది ఇందుట్లో ఏముంది అని మనం అనుకోవచ్చేమో, కానీ ఆయన ఒక బాంబు పేల్చాడనే చెప్పుకోవాలి. ఒక ఖడ్గము అంటే తన గుండెను చీల్చేంతగా బాధ ఏమిటి, తన కుమారునికి ఎలాంటి ఆపద వస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా అయోమయములో పడవేసేటువంటివే. ఒక ఆలోచనతో పోయేటువంటివి కాదు. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రపోతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నుంచి ఈ ఆలోచన పోదు. అంటే ఆమె మనస్సు ఎంత ఆవేదనకు గురి అవుతూ ఉంటుందో. ఏదన్నా బాధ తెలిస్తే, ఏదన్నా ప్రమాదం మనకు తెలిస్తే దాన్ని నివారించడానికి మనం ఏదో ఒక పని చేయడానికి కుదురుతుంది. కానీ తెలియనప్పుడు, ఏమీ తెలియకుండా ఎలాంటి ప్రమాదం వస్తుంది అనేది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అంటే మనకు సాధ్యపడేది కాదు. ఎంత ఆవేదన చెందుతామో ప్రతి మనిషికి కూడా ఇలాంటి అనుభవాలు జీవితాల్లో కలుస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆమె కేవలము మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. తన మనస్సులో వాటిని మననం చేసుకుంటూ ఉంటుంది. రెండవది ఈజిప్టుకు పారిపోయినటువంటి సంఘటన. అది భయాందోళనలో కూడుకున్నటువంటిది. సాక్షాత్తు రాజే, రక్షించాల్సినటువంటి మనిషే భక్షించేటువంటి సమయంలో, కాపాడవలసినటువంటి రాజే చంపాలని చూసేటువంటి ప్రయత్నములో తనకు రక్షణ ఎక్కడ ఉంటుంది, తన బిడ్డకు క్షేమము ఎక్కడ కలుగుతూ ఉంటుంది. ఆ ఆందోళన, ఆ భయంతో ఈజిప్టుకు పారిపోతూ ఉన్నారు. అదేమైనా క్షేమకరమైన చోట అంటే వాస్తవానికి అది కూడా కాదు. ఎందుకు అంటే అప్పుడున్నటువంటి ఎప్పటికీ చాలా తెగలలో ఉన్నటువంటి సాంప్రదాయము,
ఎవరైనా సరే ఒకరికి ఒకరికి విభేదాలు వస్తే ఆ తరంతో అయిపోదు. ఆ తర్వాత తరం ఎవరైనా సరే ఆ ఊరు వచ్చారు అంటే వాళ్ళను పట్టుకొని చంపేసేటువంటి సంఘటనలు కోకొలలుగా చూస్తూ ఉంటాము. మరి అలాంటి సందర్భాలలో ఇప్పుడు మరియ తల్లి అక్కడికి వెళితే ఈజిప్టు క్షేమకరం అంటే కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని తరాలు గడిచినా కానీ వాళ్ళు మరిచిపోలేనటువంటిది. అన్నిటికంటే తొలుచూలు మగబిడ్డ చనిపోయినటువంటి ఆ సంఘటన, ఆ హృదయ విదారక సంఘటన ఏనాటికి ఎవరి మనస్సుల్లో నుంచి చెదిరిపోదు. అలాంటప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు కనపడ్డా చీల్చి చెండాడేటువంటి అవకాశం లేకపోలేదు. మరి మరియ తల్లి జోజప్ప గారు ఎందుకు ఈజిప్టుకే పారిపోవాలనుకున్నారు? ఏదైనా ఇంకో చోటికి వెళ్ళి క్షేమకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి తలదాచుకోవచ్చు కదా అని మనకు అనుమానం వస్తుంది. అందుకు ఒక కారణం ఉంది. ఏమిటి అంటే, ఎక్కడ దాక్కున్నా సరే రాజుగారు వచ్చి పట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే ఆయన వెతకడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కానీ అదే ఈజిప్టు దేశానికి వెళితే వాళ్లకు స్వతహాగా ఉన్నటువంటి విభేదాలను బట్టి ఈజిప్టులో అడుగుపెట్టేటువంటి అవకాశం లేదు. అక్కడికి వెళితే మరి తమను వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేది దేవుడి మీద భారం వేశారు. కానీ ఎవరి నుంచి అయితే తమకు ముప్పు వస్తూ ఉంటుందో ఆ మనిషి మాత్రం ఈజిప్టులో అడుగుపెట్టే అవకాశం లేదు. అందుచేత మిగిలినటువంటి దేశాలన్నిటినీ వదిలివేసి అదే అసలు సిసలైనటువంటి క్షేమకరమైనటువంటి ప్రాంతము అన్న ఉద్దేశము చేత మరియ తల్లి యోసేపులు అక్కడకు పారిపోతూ ఉన్నారు. మూడవ వ్యాకులము బాలయేసు దేవాలయములో తప్పిపోయినప్పుడు. ఈ రెండు సంఘటనలు మనస్సులో ఉండి ఆందోళనతో నిండి ఉన్నటువంటి ఆ టైంలో బాలయేసు 3 రోజుల పాటు కనిపించకపోతే ఆ తల్లి ఆవేదన చెందుతుంది. ఇంతకాలము తాను చేసిన పని బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందా? తన పనిలో లోపముందా? తన సంరక్షణలో ఎక్కడ లోపముంది? మరి ఎందుకు బాలుణ్ణి కాపాడుకోలేకపోయాను? రకరకాలైనటువంటి ప్రశ్నలు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? బాలుడు దొరక్కపోతే ఏమయ్యాడో, ఎలాంటి ఆపద ముంచుకొచ్చిందో, ఎందుకు ఎంత అప్రమత్తంగా లేకుండా నిర్లక్ష్యం వహించాను అనేటువంటి బాధ ఆ తల్లి మనస్సుని పిండి చేస్తూ ఉంటుంది. అందుకే ఆ మిగిలినటువంటి 2 సంఘటనలలో చివరకు దేవుడికి కూడా మొరపెట్టనటువంటి ఆ మరియ తల్లి తన కుమారుడు కనిపించినప్పుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు, నోరు తెరిచారు. ఎందుకు ఇలా చేశావు అని. ఇలా చేయకుండా ఉంటే తనకు ఈ బాధ ఉండేది కాదు. కాబట్టి ఇలా చేయకూడదు. తల్లి మనసును కష్టపెట్టేటువంటి పని చేయకూడదు. తల్లి మనసును బాధ పెట్టేటువంటి పని చేయకూడదు. ఆ అబ్బాయికి అర్థం కాకపోవచ్చు, బాలయేసుకు పెద్దగా దాని గురించి అర్థం కాకపోవచ్చు. ఇంతలోనే ఏం ముంచుకుపోయింది, ఎక్కడ క్షేమంగానే అందుట్లో దేవాలయంలోనే ఉన్నాను కదా అని అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఉన్నటువంటి బాధ ఏమిటి అనేది ఒక తల్లికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు తెలుసు తన కుమారుడికి ముప్పు ఏర్పడుతూ ఉందని చెప్పి. అందుకే ఆమె హృదయము విలవిలలాడిపోతూ ఉంటుంది. 4వది మళ్ళీ ఇక ప్రభువు పెద్దడైన తరువాత సిలువను మోసుకొని వెళ్ళేటువంటి టైంలో, ఆ ప్రభువు సిలువను మోసుకొని వెళ్ళేటువంటి టైంలో దేవమాత ఎదురుపడుతూ ఉంటారు. సిలువ మార్గంలో 4వ స్థలములో చూస్తాము. అక్కడ ఆమె ఏమీ చెప్పరు, కానీ మౌనంగానే ఉంటూ ఉన్నారు. ఆమె మౌనములో తన కుమారుడికి భరోసా ఉంది. నేను నీకు తోడున్నాను అన్నటువంటి ఆ అభయహస్తము ఉంది. నిన్ను వెన్నంటే ఉంటాను, నీవు భయం లేదు, నీ లక్ష్యాన్ని ఛేదించు అన్నటువంటి స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ కుమారుణ్ణి చూచినప్పుడు, ఒక మనిషిగా లేనటువంటి ఆ కుమారుణ్ణి చూచినప్పుడు, ఆయన ముఖాన్ని చూచినప్పుడు ఆ తల్లి మనసు ఎంతగా క్షోభిస్తుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ఆమె మౌనంగానే ఉంటూ ఉంది. 5వ వ్యాకులము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది యేసు సిలువ వేయబడినప్పుడు. ఆ సిలువను కొట్టేటువంటి టైంలో మామూలుగా అయితే వాళ్ళు తాళ్లతో కట్టేసి సిలువలో పెడుతూ ఉంటారు. కానీ తన కుమారుణ్ణి మేకులతో సిలువకు అంటగొడుతూ ఉన్నారు. ఆ తల్లి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. చేతులు కందిపోతాయేమో, ఒంటి మీద గీరుకుపోతేనే బాధపడేటువంటి తల్లడిల్లేటువంటి తల్లి మనసు ఆ టైంలో మేకులు పెట్టి సుత్తితో కొడుతూ ఉంటే, కొయ్యకు అంటగడుతూ ఉంటే ఆ మేకులు వాస్తవానికి ప్రభుని శరీరంలోనికి లేక చెక్క కొయ్యలోనికి కాదు కానీ దిగబడింది
సాక్షాత్తు ఆమె గుండెల్లోకి దిగబడుతూ ఉన్నాయి. ఎంత బాధనో ఆ తల్లి అలా చూస్తూ పంటి బిగువున నొక్కి పట్టిందో ఎవరమైనా చాలా తేలికగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ సంఘటన సాక్షాత్తు తన కుమారుడు దేవుడే అనుకున్నప్పటికీ కూడాను ఇప్పుడు ఆయన ఏ శక్తి లేనటువంటి మనిషిలా అలా ఆ బాధను పడి ఉండటము అనేటువంటిది సాధారణ మనుషులకు అంతగా సాధ్యపడేటువంటి విషయము కాదు. కానీ ఆ తల్లి మనసు ఎంతగా బాధపడిందో, ఎంత విలవిలలాడిపోయిందో మనము తేలికగానే ఊహించుకోవచ్చు. ఇక 6వ వ్యాకులము మనము గుర్తుంచుకునేటువంటిది ప్రభువు దేహాన్ని సిలువ నుండి దింపిన తర్వాత తన ఒడిలో పెట్టుకోవడం. ఈ స్వరూపాన్ని వాస్తవానికి మనం అన్ని చోట్ల వ్యాకులమాత స్వరూపముగా ఉపయోగిస్తూ ఉంటాము. పియతాతే అనేటువంటి పేరు చేత అనేక చోట్ల మనం ఆ స్వరూపాన్ని పెడుతూ ఉంటాము. వాస్తవానికి ఇది నిర్వేదన స్థితి. దేవుడు ఒక పసిగుడ్డును తన చేతుల్లో పెడితే, జీవమున్నటువంటి ఒక బాలుణ్ణి తన చేతుల్లో పెడితే, ఇప్పుడు తన ఒడిలో ఉన్నటువంటిది ఎవరు? జీవము లేనటువంటి మనిషి. అంటే తాను ఎప్పటి వరకు చేసినటువంటి పనంతా ఏమైపోయింది? తన చేతిలో ఉంది నిర్వీర్యమైనటువంటి జీవము లేనటువంటి ఒక మనిషి. ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మనిషి, ఇతరులకు ప్రాణం పోసినటువంటి మనిషి ఇప్పుడు ప్రాణము లేనటువంటి శరీరములా తన చేతుల్లో ఉన్నారు. ఇతరులకు జీవాన్ని పోసినటువంటి, ఇతరులకు అనేక విధాలుగా జీవితంలో జీవాన్ని నిలిపినటువంటి మనిషి ఇప్పుడు ఏమీ చేతగానటువంటి మనిషిలా తన ఒడిలో ఉంటూ ఉన్నారు. ఆ నిర్వేదన స్థితి, కదలలేనటువంటి ఆ మనిషి, అందరికీ అన్నీ తానై ఉన్నటువంటి మనిషి, అందరి కళ్ళ వెలుగుగా ఉన్నటువంటి మనిషి, అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపినటువంటి మనిషి ఇప్పుడు తానే చీకటిలో ఉన్నట్లుగా కదలలేనటువంటి స్థితిలో ప్రాణము పోయి నిర్జీవంగా తన ఒడిలో నిస్సహాయుడిగా పడి ఉంటే ఏ తల్లి కూడా తట్టుకోలేనటువంటి సంఘటన అది. ఆమె ఏం చేయాలి అనేటువంటిది కూడా అర్థం కాదు. దైవ ప్రణాళిక ఒక ప్రక్క మనస్సులో ఉన్నప్పటికీ, నీ మాట చొప్పున నాకు జరగనుగాకని దేవుడికి తనను మాట ఇచ్చినప్పటికీ కూడా ఇలా బహుశా ఆ సమయంలో ఆ తల్లి ఊహించి ఉండదు. ఒకవేళ ఊహించి ఉంటే అందుకు ఒప్పుకునేది కాదేమో. కానీ చిట్టంత కొడుకు తన ఎదుట ఎప్పుడు ఎంతో గొప్పగా ఉన్నటువంటి మనిషి, ఎవరు ఏమన్నప్పటికీ మంచి చేస్తున్నాడు అన్నటువంటి ఆత్మతృప్తితో బ్రతికినటువంటి ఆ స్త్రీమూర్తి ఇప్పుడు విగత జీవుడిగా తన ఒడిలో ఉన్నటువంటి ఆ కుమారుని చూసినప్పుడు ఎంత వేదన పొందుతూ ఉంటుందో. తన ఒడిలో ఆడించినటువంటి ఆ తల్లి ఇప్పుడు విగత జీవుడిగా ప్రాణము లేనటువంటి బొమ్మగా తన ఒడిలో మిగిలిపోతే ఆ తల్లి ఎంతగా బాధపడుతుంది అనేటువంటిది మనము ఊహించుకోవచ్చు. అప్పుడు కూడా మౌనాన్ని వహిస్తూ ఉంటుంది. చివరి వ్యాకులము 7వది యేసు ప్రభువును సమాధి చేయడం. ఆ తల్లి స్వయంగా తన చేతులతో సమాధి చేస్తుంది. మామూలుగా ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తమ బిడ్డలు తమను సమాధి చేయాలి అని, తమ అంత్యక్రియలు తమ బిడ్డలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ తల్లి తన బిడ్డను సమాధి చేయాల్సి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల మనస్సు ఎంతగా విలవిలలాడుతూ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎవరి చేతుల మీదుగా అయితే తాము ఈ లోకాన్ని విడవాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వాళ్ళే తమ చేతుల్లో పోవడం అనేటువంటిది, వాళ్ళకే తాము అంత్యక్రియలు చేయాల్సి రావడము అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేనటువంటిది. కానీ ఆ తల్లి అక్కడ ప్రభువుని సమాధి చేస్తూ ఉంటుంది. ఆమెకు మిగిలినటువంటి తృప్తి ఒకే ఒకటి, ఏమిటి అంటే భగవంతుడు తనకు అప్పచెప్పినటువంటి ఆ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేయడం. ఆయన తన ప్రాణాన్ని అర్పించి ప్రజలకు రక్షణ తీసుకురావాలి. నా శరీరము భుజించండి, నా రక్తము పానము చేయండి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారే. ఆ మాటలు నెరవేరాలి అంటే ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయాడు అనేటువంటిది రుజువు కావాలి అంటే, స్పష్టత రావాలి అంటే ఆయనను సమాధి కూడా చేయాలి. అది ఎవరూ కాదు, స్వయముగా తన తల్లి అయిన మరియమాతే తన స్వహస్తాలతో ప్రభువుని సమాధి చేస్తూ ఉంటుంది. ఆమె జీవితంలో ఉన్నటువంటివి ఈ 7 వ్యాకులాలు. ఈ బాధలు అన్నీ మన జీవితాల్లో లేకపోయినా అనేక సందర్భాల్లో ఒకటి అర మన జీవితాల్లో కూడా ఉంటూ ఉంటాయి. మనము బెంబేలు పడిపోతూ ఉంటాము అనేక సార్లు, ఒకటి కాదు, 2 కాదు.
పిల్లల ప్రవర్తనలు చూచినప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు వీడు పెద్ద అయిన తర్వాత ఏమైపోతాడని బాధపడే తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాము. చెప్పిన మాట వినరు, ఈ మాట చెప్తే ఆ మాట చేస్తూ ఉంటారు. ఎంతగా విసిగిస్తూ ఉంటారో తల్లిదండ్రులను, ఎంత బాధ పెడుతూ ఉంటారు. మరి ఎలాంటి బిడ్డలు రేపు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా బ్రతుకుతారు? అతి తెలివి ఉన్న బాధే, తెలివి లేకుండా పోయిన బాధే. అతి తెలివితేటలతో ఏ ప్రమాదం తెచ్చుకుంటారో అనే బాధ, అసలు తెలివి లేకపోతే అమాయకులు ఎలా బ్రతుకుతారో అనేటువంటి బాధ. రెండు రకాలుగా కూడా తల్లిదండ్రులు బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే బిడ్డల సంరక్షణలో వాళ్ళని పెంచి పోషించడానికి తల్లిదండ్రులు పడేటువంటి శ్రమనే చాలాసార్లు మనము గుర్తించము. మనకు అవి చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తూ ఉంటాయి. మరి నన్ను పెంచలేనప్పుడు, నాకు కావలసినవి ఇవ్వలేనప్పుడు నిన్ను ఎవరు కనమన్నారు అని ఎదురు తిరిగి ప్రశ్నించినటువంటి బిడ్డలు లేకపోలేదు. ఆ సమయంలో వాళ్ళ మూర్ఖత్వం అట్లా మాట్లాడిస్తూ ఉండవచ్చు. అదే వాళ్ళు తల్లిదండ్రులైన తర్వాత అసలు విషయం వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆ మాటలు అన్నప్పుడు అవి వాళ్ళ హృదయాలను ఎంతగా గాయపరుస్తాయి అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మరవకూడదు. అలాగే బిడ్డలు కష్టపడేటప్పుడు, బాధపడేటప్పుడు, తమ జీవిత బాధలు కానివ్వండి, లేకపోతే శారీరక బాధలు కానివ్వండి పడేటప్పుడు ఆ తల్లిదండ్రులు పడేటువంటి వేదనను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకేం పట్టదులే, వాళ్ళు అట్లాగే ఉంటారు, నన్ను పట్టించుకోరు అనేటువంటి మాటలు చాలాసార్లు మనం వింటూ ఉంటాము. కానీ తల్లి తల్లి, తండ్రి తండ్రి అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అది ఎందుకు అంటే వాళ్ళు మనలను కన్నటువంటి తల్లిదండ్రులు కాబట్టి కోపం వచ్చినప్పుడు నాలుగు మాటలన్నా లేక చేయి చేసుకున్నా మనపై వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఉంది, అది మాత్రం ఎప్పుడు చెక్కు చెదిరేది కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతూ ఉంటుంది. అలాగే ఆ ప్రభువుని తన చేతులలో ఉంచుకున్నప్పుడు, విగత జీవుడైనటువంటి ప్రభువును తన చేతుల్లో ఉంచుకున్నప్పుడు మనిషి జీవితంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు అలాంటి నిర్వేదన స్థితికి తల్లిదండ్రులను తీసుకుని వెళుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే బిడ్డల యొక్క బాధ్యతలు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులకు ఆవేదన కలిగించకుండా మనం ఏం చేయాలి, అది ఒక్కటే ఆలోచిస్తే చాలు. వాళ్ళని ఏదో ఆకాశానికి ఎత్తేసి చేయాలని కాదు. తల్లిదండ్రులకు నిజంగా సంతోషాన్ని కలిగించాలి అంటే మనము మంచిగా, మన జీవితాలు బాగుంటే చాలు, మనం హాయిగా జీవిస్తే చాలు, మనం సంతోషంగా జీవిస్తే చాలు. అదే ప్రథమంగా వాళ్ళు కోరుకునేటువంటిది, ప్రధానంగా వాళ్ళు కోరుకునేటువంటిది, ఏకైకంగా వాళ్ళు కోరుకునేటువంటిది కూడా. మరి ఆ జీవితాన్ని కొన్నిసార్లు వాళ్ళని పట్టించుకోకపోయినా మనం మంచిగా జీవిస్తున్నాము అనేటువంటిది గ్రహిస్తే వాళ్ళు చాలా తృప్తిగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితాన్ని ముగించుకున్నారు అక్కడ అంటే తన కార్యాన్ని నెరవేర్చారు అనేటువంటి భావన ఆయనకు ఉంది. తాను వచ్చినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చానన్నటువంటి తృప్తి అంత బాధలో కూడా ఆ తల్లికి ఉంది. మరి అలాంటి తృప్తిని మనం ఎంతవరకు మన తల్లిదండ్రులకు ఇవ్వగలుగుతూ ఉన్నాము? నా బిడ్డ చేసేటువంటి పని నాకు తృప్తినిస్తుంది, నా బిడ్డ ఆలోచనలు నాకు తృప్తిగా ఉన్నాయి, నా బిడ్డ జీవితం నాకు తృప్తినిస్తూ ఉంటుంది, తన లక్ష్య సాధన తాను దాటి కోసము కష్టపడుతూ ఉన్నారు, దాన్ని సాధిస్తూ ఉన్నారు, లేక సాధించగలరు అనేటువంటి ఆత్మతృప్తి మనం ఎన్నిసార్లు మన తల్లిదండ్రులకు ఇవ్వగలుగుతూ ఉన్నాము? వాళ్ళు కన్ను మూసే సమయానికి తృప్తిగా కన్ను మూసేటువంటి స్థాయికి మనం తీసుకురాగలిగితేనే బిడ్డలుగా మన జన్మ ధన్యం అవుతూ ఉంటుంది. లేకపోతే మన బాధ్యతను మనము నిర్లక్ష్యం చేసిన వాళ్ళమే అవుతూ ఉంటాము. కాబట్టి ఈ రోజున ఈ వ్యాకుల మాతను జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసేటువంటి సమయంలో మన తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనము వాళ్ళ బాధలకు కారణము కాకుండా సాధ్యమైనంత వరకు ఉపశమనాన్ని, ఆత్మతృప్తిని కలిగిస్తూ మన జీవితాలు ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా లక్ష్య ఛేదన కోసము ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంత కష్ట నష్టమైనా సరే మనము భరిస్తూ దానికోసమే జీవించేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ తల్లి ద్వారా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున.